మానవ పరిమాణ దశను తెలుసుకోవడానికి శాస్త్రజ్ఞులు 3 యుగాలను ప్రతిపాదించారు. మొదటిది శిలాయుగం, రెండవది కాంస్యయుగం, మూడవది అయోయుగం. రాతిని ఉపయోగించినప్పుడు శిలాయుగమని, కంచును ఉపయోగించినప్పుడు కాంస్యయుగమని, ఇనుమును ఉపయోగించినప్పుడు ఇనుపయుగమని లేదా అయోయుగమని విభజించారు. ఈ కాలాన్ని కంచుయుగమని కూడా అంటారు. ఈ నాగరికత 4000 నుండి 3000 సంవత్సరాలలో వికసించింది. నగర విప్లవాలు కూడా ఈ సంవత్సరంలోనే జరిగాయి. సింధు నాగరికత, హరప్పా సంస్కృతి ఈ కాంస్యయుగానికి చెందినవే. ఈ కాంస్యయుగం యొక్క ప్రధాన లక్షణం కంచుతో, రాగితో వస్తువులను తయారు చేయడం, వ్యాపారం చేయడం. క్రీస్తు పూర్వం 2350వ సంవత్సరం నాటికి మెసొపొటేమియా వాసులు సింధు ప్రజలతో వ్యాపారం చేసేవారు. మెసొపొటేమియా ప్రాంతాలలో మొట్టమొదటి మానవుడైన ఆదాము పుట్టాడు. గుజరాత్లోని లోథల్ వద్ద బయలుపడిన నౌకాశ్రమం వల్ల సింధు ప్రజలు సముద్ర మార్గం ద్వారా వ్యాపారం చేసేవారని తెలుస్తుంది. హిందూ ఇతిహాసాల ఆధారంగా ఈ సంవత్సరం నాటికి గుజరాత్ ప్రాంతాన్ని శ్రీకృష్ణుడు పరిపాలిస్తూ ఉండాలి. ఆదాము సంతానమైన మెసొపొటేమియా వాసులకి శ్రీకృష్ణుడు పరిపాలిస్తున్న గుజరాత్ రాష్ట్రానికి మధ్యన వర్తక వ్యాపారం జరిగి ఉండాలి. కానీ ఇంతవరకు బయలుపడ్డ సింధు నాగరికత స్థావరాలలో ఎక్కడ కూడా దేవాలయాలు కానీ రాజ్య పాలన కానీ కనిపించడం లేదు. అయోయుగం. ఇనుమును ఉపయోగించిన కాలాన్ని అయోయుగమని అంటారు. యుద్ధాల్లో ఇనుముతో చేయబడిన ఆయుధాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరం నాటికి ఈజిప్ట్, మెసొపొటేమియా ఇనుము వాడకం బాగా కనబడుతుంది. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరం నాటికి ప్రారంభంలో కొత్త తెగలు పశ్చిమాసియాకు వచ్చి రాజ్యాలను స్థాపిస్తాయి. వీరిలో ప్రముఖులు అనటోలియా, హిత్తీయులు, మెసొపొటేమియన్లు, బాబిలోనియన్లు. ఈ కొత్త తెగల వారు ఇండో యూరోపియన్లు అంటే ఆర్యజాతి వారు. ఇండో యూరోపియన్ల రాకతో పాటు ఇనుము బాగా వాడుకలోకి వచ్చింది. భారతదేశంలో ఇనుము యుగం క్రీస్తు పూర్వం 1000 సంవత్సరం నాటికి ప్రారంభమైంది. ఈ కాలంలో ఆర్యులు గంగా, యమున అంతర్వేదిలో స్థిరపడ్డారని చరిత్ర చెబుతుంది. అయితే ఈ హిత్తీయులు, బాబిలోనియన్లు, మెసొపొటేమియన్లు, సీనాయిలు, ఆర్కీయులు బైబిల్కు చెందినవారు. నోహావు కుమారుడైన హాము సంతతికి చెందినవారు. వీళ్ళే ప్రస్తుత భారతదేశంలో చలామణి అవుతున్న ఆర్య బ్రాహ్మణులు. పూర్వకాలంలో చెప్పబడిన ఆర్యులు కూడా బైబిల్కు చెందిన వారే. ఆఖరికి ఈయన కూడా. లేదు, అన్ని నగరాల కంటే మేమే ముందు ఉన్నాము అని చెప్పినట్లయితే ప్రస్తుతం కనిపిస్తున్న చైనీయులు, ఆర్యులు, హిత్తీయులు, ఫిలిప్తీన్లు, బాబిలోనియన్లు, పలస్తీనియన్లు, ఈజిప్టియన్లు, ఆఖరి యూదులు కూడా ఎవరి నుండి వచ్చారు అనేది మీ సనాతన గ్రంథాల్లో ఆధారంగా చెప్పవలసి ఉంటుంది.